అరకులో అందమైన ప్రదేశాలు చాలా ఉంటాయండి. ఇది అరకు ఏరియాలో కంటే హయ్యెస్ట్ ప్లేస్ అయినటువంటి అనంతగిరి అనేటువంటి ఊరు. ఈ అనంతగిరిలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఏరియా కంటే కూడా ఒక 2 డిగ్రీలు ఇక్కడ తక్కువగా ఉంటుంది. అందమైనటువంటి దృశ్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనం ప్రకృతి యొక్క అందాలు చూడడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇతర దేశాలు అసలు వెళ్ళక్కర్లేదు. ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతి మన ఇండియాలోనే మన చుట్టుప్రక్కలే ఉంది అని నిరూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేచరు అసలు చూడడానికి 2 కళ్ళు చాలనంత ఇదిగా అంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ మన అరకు లోయలో ఉన్నాయి. ఆంధ్ర ఊటీ అంటారు. వాస్తవానికి అరకు చాలా బాగుంటుంది. ఇదిగోండి టూరిజం వారు డెవలప్ చేస్తున్నటువంటి సెంటరు. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చూడండి, హిల్ స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇంత అందమైనటువంటి ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి అరకు వస్తే చాలు. అరకు ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుందో అంతా కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ అరకు వేలు రావడానికి చాలా ఈజీ అండి. ముందుగా మనం వైజాగ్ చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుండి లేదా ఇతర రాష్ట్రాల నుండి కూడా వైజాగ్కి అనేక ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. బాగా దూర ప్రాంతాల వాళ్ళు, డబ్బులకి ప్రాబ్లం లేదన్నటువంటి వాళ్ళు విమానంలో వచ్చి ఇక్కడ వైజాగ్లో దిగి అక్కడి నుంచి ట్రైన్లో కానీ బస్సులో కానీ అరకు చేరుకోవచ్చు. బస్సులో వస్తే రోడ్ జర్నీ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అలాగే ట్రైన్లో వస్తే అనేక గుహల్లోంచి ట్రైన్ వెళుతూ ఉంటే కొండల్లో కోనల్లో తిరుగుతూ ఉంటే అది కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మొత్తానికి బస్సు మీద వెళ్ళినా రైల్లో వెళ్ళినా ఈ ప్రయాణం జీవితంలో ఒక మరుపురాని తీపి గుర్తుగా మనకి ఉండిపోతుంది. అందులో సందేహం ఏమీ లేదు. వైజాగ్ నుండి అరకుకి 115 కిలోమీటర్లు, 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు బస్సుకి అయితే. ట్రైన్కి అయితే 60 రూపాయల టికెట్ ఉంటుంది. అరకు దగ్గరలో మనం చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అరకు దగ్గరలో ఉన్నటువంటిది బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్కి అరకుకి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. బొర్రా కేవ్స్ చూసిన తర్వాత మనం ఇలా వస్తే ఇదే అనంతగిరి. బై రోడ్ వస్తే ఈ సీనరీస్ అన్నీ మనకి కనబడతాయి. బొర్రా కేవ్స్ చాలా అద్భుతమైనటువంటి గుహలు. వాటి గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. బొర్రా కేవ్స్ నుంచి మనం వస్తూ ఉంటే అందమైనటువంటి కాఫీ తోటలు మనకి ఎన్నో దర్శనమిస్తాయి. దారి మధ్యలో కాఫీ అమ్మేటువంటి వాళ్ళు కొట్లు కూడా చాలా ఉంటాయి. అక్కడ ఈ అరకు కాఫీని టేస్ట్ చేయవచ్చు. అది దాటుకొని వస్తే మనం అరకు టౌన్లోకి వచ్చేస్తే అరకు వేలి బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్కి ఆనుకుని కాఫీ డే ఉంటుంది. ఆ కాఫీ డేలో కాఫీ గింజల యొక్క చరిత్ర, కాఫీ గింజలు ఎప్పుడు పుట్టాయి, ఎలా పుట్టాయి, వాటిని ఎలా తయారు చేస్తారు, అంత అందమైనటువంటి రుచిగా కాఫీని ఎలా అందించాలో అలాంటి వివరాలన్నీ కూడా ఆ కాఫీ డేలో మనకి తెలియజేస్తారు. వీడియోల రూపంలో కూడా వాళ్ళు చూపిస్తారు. ఇదిగోండి అరకు దగ్గరికి వచ్చేటప్పటికి అరకు ట్రైను చూడండి, కిరండోల్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రైను. ఈ ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం 7 గంటలకి వైజాగ్లో బయలుదేరి రాత్రికి కిరండోల్ చేరుతుంది.
అలాగే కిరండోల్లో బయలుదేరినటువంటి ట్రైను అరకుకి వచ్చేటప్పటికల్లా 3:45 నిమిషాలు రైట్ టైము, ఒక్కోసారి లేట్ కూడా అవ్వచ్చు. ఆ 3:45కి అరకులో స్టార్ట్ అయ్యి రాత్రి 9 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. చూడండి రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అరకులో ఉన్నటువంటి ఒకే ఒక సినిమా హాలు. ఇప్పుడు పెద్ద సినిమా ఆడుతుంది, రామ్ చరణ్ది. ఇక్కడ చూడండి, వేళంగిని ఇన్ అనే లాడ్జ్ ప్రక్కనే ఈ సినిమా హాల్ ఉంటుంది. ఈ సినిమా హాల్ సెంటర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, సినిమా హాల్ సెంటర్ చూడండి ఎంత డెవలప్మెంట్గా ఉందో. ఇలా చిన్నగా వెళ్ళిపోతే అరకు వేలి వెళుతుంది. సినిమా హాల్ ప్రక్కన లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అరకులో ఏ ప్రక్కకు వెళ్ళినా కానీ చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ చుట్టుపక్కల కొండలు కోనలు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా సీనరీ. అదిగో మనకి ఎదురుగుండా కనపడేది పద్మావతి గార్డెన్స్ అండి. ఆ ప్రహరీ గోడంతా పద్మావతి గార్డెన్స్. చుట్టుపక్కల ఏరియా చూడండి ఎంత బాగుందో. అద్భుతమైన సీనరీస్తో ఈరోజు జూన్ 9వ తారీఖు 2026వ సంవత్సరం. మే నెల వెళ్ళినా జూన్ నెల వచ్చినా కానీ మన ఆంధ్రాలో గాల్పులు విపరీతంగా ఉన్నాయి. కానీ ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 1:30 అయింది. దట్టమైనటువంటి మబ్బులు కమ్మేశాయి. చల్లని గాలులతో మనకి ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. మబ్బులు చూడండి ఒకసారి నల్లగా పట్టాయి మేఘాలు. అదిగోనండి అదే సినిమా హాలు. ఆ సినిమా హాలు ఎదర ఒక సందులా ఉంది, ఒక గల్లీ. ఆ గల్లీలోంచి వస్తే చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. ఐ లవ్ అరకు అని రాశారు, చాలా బాగుంది కదా. ఇక్కడ ఆరాధ్య అనేటువంటి రెస్టారెంటు, మంచి కాస్ట్లీ రెస్టారెంట్ ఇది. ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. అదిగోండి మనకు అలా దూరంగా సినిమా హాల్ వెనకాల కనిపించేవన్నీ కూడా రెస్టారెంట్లే. రూములకి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. కొన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ లో కాస్ట్లో కూడా ఉంటాయి. మనం చూసుకొని ట్రై చేసుకోవచ్చు. అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవసరం లేదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కొండలు. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. పచ్చని చెట్లు. ఇదిగోండి అదొక హోటలు. ఎక్కడ పెడితే అక్కడ హోటల్స్, రెసిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఇదొక హోటలు. అందమైన ప్రకృతిలో ఆస్వాదించడానికి అరకు వచ్చి 4 రోజులు ఉన్నా మంచిదే, చాలా బాగుంటుంది. వేసవికాలం విడిదిలా వాడుకుంటే చాలా బాగుంటుంది.